బీసీ రిజర్వేషన్లపై కోర్టు తీర్పు వ్యతిరేకంగా ఉన్నందున సంగారెడ్డి పట్టణంలోని వైఎస్ఆర్ భవన్ సంగారెడ్డి జిల్లా బీసీ సంక్షేమ సంఘం ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభు గౌడ్ మాట్లాడుతూ కోర్టు తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లను జీవో 9 ద్వారా అమలుపరిచిన విషయాన్ని కోర్టు కొట్టివేయడం చాలా బాధాకరమని, మొత్తం జనాభాలో బీసీలు 56% ఉన్నారు, కానీ ప్రభుత్వం 42% ఇచ్చినా సరిపెట్టుకున్నాం, దాన్ని కూడా అగ్రవర్ణాలు వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ వేయడం చాలా బాధాకరం. ప్రభుత్వం ఇచ్చిన 42% కూడా మాకు రాకుండా చేయడం ఎంతవరకు సమంజసమని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి గోకుల్ కృష్ణ మరియు జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున్ పటేల్, ముఖ్య సలహాదారులు చంద్రయ్య స్వామి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నాగరాణి, కార్యదర్శి సుధాకర్ గౌడ్, కార్యదర్శి సంగమేశ్వర్, అధికార ప్రతినిధి మంగా గౌడ్, పాండురంగం, కార్మిక విభాగం అధ్యక్షుడు సుదర్శన్ గౌడ్, మహిళా కమిటీ అధ్యక్షురాలు మంజులా గౌడ్, ప్రధాన కార్యదర్శి వీరమణి, ఉపాధ్యక్షులు లత, కార్యదర్శులు మానస, సరిత, సదాశివపేట మండల అధ్యక్షుడు గోపాల్, మండల అధ్యక్షులు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. పత్రికా విలేకరులకు, ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్కి మా యొక్క హృదయపూర్వక నమస్కారం. నిన్న అనగా 9/10/2005 రోజు హైకోర్టు 9th జీవోను రద్దు చేస్తూ మరి దాని బీసీలకు అనుకూలంగా ఉన్నటువంటి ఆ జీవోను రద్దు చేయడం బీసీలకు మానసికంగా ఎంతో బాధను కలిగించిన విషయం అందరికీ తెలిసిందే. బీసీలు లేని మరి ఈ సమాజంలో మనం సమాజ అభివృద్ధిని ఊహించడం చాలా కష్టం. బీసీలు మన దేశంలో అధిక సంఖ్యలో ఉన్న విషయం అందరికీ తెలుసు. ఈ బీసీలు కష్టజీవులుగానే మిగిలిపోతున్నారు. కాబట్టి అల్పసంఖ్యాకులు, అగ్రకులాలు దేశాన్ని ఏలుతున్నారు, రాష్ట్రాలను ఏలుతున్నారు, అధికారం అంతా వాళ్ళ చేతుల్లోనే ఉంది. ఇటువంటి సందర్భంలో మరి మాకు రాజ్యాధికారం కావాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ యొక్క 9th షెడ్యూల్ను మరి రాష్ట్ర ప్రభుత్వము దానికి అనుగుణంగా జీవోను ఒకటి పాస్ చేసి రాజకీయ లబ్ధి కోసమే కేవలం స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి ఈ యొక్క రాజకీయ వ్యవస్థ పటిష్టం కావాలని, బీసీలు పటిష్టం కావాలనే ఉద్దేశంతో ఈనాడు మన రాష్ట్ర ప్రభుత్వము ఈ జీవోను తీసుకొచ్చింది. ఆ జీవోను ముందుగా రాష్ట్రపతికి పంపిన, అసెంబ్లీలో పాస్ చేసి రాష్ట్రపతికి పంపినప్పుడు, గవర్నర్కి పంపినప్పుడు, గవర్నర్ రాష్ట్రపతికి పంపితే మరి జీవో సజావుగా పాస్ అయ్యేది. అలా జరగకుండా గవర్నర్ గారు పెండింగ్లో పెట్టారు. దాదాపు 6 నెలలు అయింది. ఏ జీవో అయినా 6 నెలలు పెండింగ్లో ఉన్నప్పుడు గవర్నర్ దగ్గర ఆ జీవో మరి పరోక్షంగా యాక్సెప్ట్ చేసినట్లే అవుతుంది. కాబట్టి ప్రభుత్వం కూడా అదే ఉద్దేశంతో మరి ఈ జీవోకు అనుకూలంగా మరి రిజర్వేషన్లు ఉంటాయనే దాంతో ఎలక్షన్లను కూడా డిక్లేర్ చేయడం జరిగింది. మరి అందులో భాగంగానే మరి ఈ బీసీలు ఎక్కడ రాజకీయంగా ఎదిగి బాగుపడతారో, మరి అదే రాజ్యాధికారం అంతా వాళ్లకు వస్తుందని ఒక జాగృతి సంస్థ రెడ్డి, ఆయన పేరు, హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నిన్న బీసీలకు ఇచ్చినటువంటి 42% 9th జీవోను మరి హైకోర్టు స్టే విధించడం బీసీ హృదయాల్లో కొద్దిగా బాధ కలిగించినప్పటికీ కూడా కోర్టును నమ్ముకొని న్యాయం జరుగుతుందని ప్రతి బీసీ కూడా 1000 కళ్ళతోటి ఎదురు చూసినటువంటి సంఘటనలు న్యాయస్థానం గుర్తిస్తుందని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎంతో కాలం నుంచి కూడా బీసీలు వెనుకబడి అన్ని రంగాలలో కూడా రాజకీయంగా కానీ, విద్యాపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ అన్ని రంగాల్లో కూడా బీసీ అధిక జనాభా ఉన్నప్పటికీ కూడా
మరి 60% దాటినప్పటికీ కూడా మరి ఇలా 42% చట్టబద్ధత కల్పించడానికి ప్రభుత్వము ఇచ్చినటువంటి జీవో పైన స్టేక్ పోయినటువంటి వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అయ్యా, మేము ఇన్నేళ్ల నుంచి కూడా మేము అణిగిమెనిగే ఉన్నాము, అధికారంలో లేము, విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ అన్ని రంగాల్లో కూడా మేము బీసీలము వెనుకబడి ఉన్న సంగతి ఒక్కసారి మీరు ఆలోచించుకొని కోర్టుకు వెళ్ళవలసిన అవసరం ఎంతకైనా ఉండే. కానీ మీరు బీసీల మీద పగబట్టినట్టు కోర్టుకు పోయి మా బీసీ రైతులను అడ్డం పెట్టుకొని రైతులను చూపిస్తూ మరి కోర్టులో ఏ రకంగా ఈ జీవోను ఆపాలన్న ఒక చెడు ఉద్దేశంతో మీరు కోర్టును ఆశ్రయించడం జరిగింది. అయినా మేము మా బీసీలకు చాలా ఓపిక ఉంది. మేము న్యాయబద్ధంగా చట్టపరంగా మరి న్యాయస్థానం ఇచ్చిన తీర్పుకు మేము కట్టుబడి ఉంటాము. న్యాయస్థానం కూడా మా బీసీల పైన ఒక మంచి ఆలోచన చేసి మరి మా బీసీలు పడుతున్న రిజర్వేషన్లో వెనుకబడుతున్న గమనించి మరి ఈ చట్టాన్ని అమలు చేసే విధంగా న్యాయాన్ని మాకు చట్టంలోనే మరి న్యాయస్థానంలోనే మాకు న్యాయం జరుగుతుందని మేము కూడా పూర్తి విశ్వాసాన్ని వెల్లపెచ్చుతూ ఉన్నాం. మరి ఈరోజు బీసీలకు వ్యతిరేకంగా పోయిన వారికి నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు న్యాయస్థానానికి పోయినప్పుడు మరి బీసీల ఒక్కొక్కరకు ఎప్పుడైనా మీరు ఆలోచన చేసినరా? మరి ఇంతకాలము బీసీలకు రిజర్వేషన్ ఇవ్వలేరు. మరి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వము బీసీలకు 42% మరి చట్టసభల్లో అమలు చేసి గవర్నర్ వద్దకు పంపి ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోదానికి పంపితే అది పెండింగ్లో పెట్టుకొని మమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా మరి కేంద్ర ప్రభుత్వం ఒక్కసారి ఆలోచన చేయాలి. బీసీల మీద రాజకీయాలు చేయకండి. బీసీల చట్టసభల్లో కానీ ఉద్యోగపరంగా కానీ స్టడీ పరంగా కానీ బీసీలకు న్యాయం జరగడానికి ఈ చట్టాన్ని అమలు చేసినటువంటి చరిత్ర కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన దానికి మేము అభినందిస్తున్నాం. అయినప్పటికీ కూడా మరి ప్రభుత్వం ఇప్పుడు జీవో మీద స్టే తెచ్చినప్పుడు మరి ఛాలెంజ్గా తీసుకొని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ తీసుకొని సుప్రీంకోర్టుకు పోయి మరి ఈ స్టేను రద్దు చేయించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎందుకైనా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నాయకులకు వ్యతిరేకంగా కోర్టుకు పోయిన వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మేము ఎవరి కోట కిందకో గుంజుకొని తింటలేము. మాకు రావాల్సిన దానికన్నా తక్కువ రిజర్వేషన్ ఇచ్చినప్పటికీ కూడా మేము ఒప్పుకొని 42%కే మేము కట్టుబడి ఉన్నామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. దయచేసి మీరు ఇచ్చిన కోర్టులో పోయినది మీరు విత్డ్రా చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేకపోతే రోడ్ల మీద పోయి మరి రస్తారోకోలు చేసి బంధులు ప్రకటించి ప్రజల్లో అల్లకొల్లాలు సృష్టించడానికి ముఖ్య కారణం మీరే అవుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. మాకు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ బీసీల మీద కక్ష సాధింపులు చేయకుండా బీసీలకు న్యాయం జరిగే విధంగా మీరు ఈ 9వ జీవోను అమలు చేయాలని కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు బీసీలమంతా ఒక సమావేశమైనము. దేనివలన అంటే ఇప్పుడు ఎలక్షన్స్ లోకల్ బాడీ ఎలక్షన్స్ని అడ్డుకట్ట వేయడానికి న్యాయస్థానాలకు మరి రెడ్డిలే ఎందుకు ముందుకు వెళ్తున్నారు? రెడ్డిలు 10% ఉన్న రెడ్డిలకి ఇంకా వాళ్ళ రిజర్వేషన్ సరిపోవని ఈడబ్ల్యూఎస్ తీసుకున్నారు. అన్నీ తీసుకున్నప్పటికీ బీసీలు 56% బీసీలు ఉన్నప్పుడు మాకు 42% కదా అడుగుతున్నది. మేము అంతకు మించి ఆశించట్లేదు కదా. మాకున్న రిజర్వేషన్లు విద్యాపరంగా కానీ ఉద్యోగాల పరంగా కానీ రాజకీయాలలో కానీ ఎక్కడైనా కానీ మాకు ఇవ్వవలసిన 42% రిజర్వేషన్ పార్టీల పరంగా ఇస్తామన్నారు. పార్టీల పరంగా ఇస్తామంటే న్యాయస్థానాలు ఎందుకు అడ్డుకుంటున్నాయి అనేది కూడా మాకు అర్థం కావట్లేదు. ఈరోజు కోర్టులని కూడా మేము కోరుకునేది ఏంటంటే అత్యున్నత న్యాయస్థానమైనటువంటి రాష్ట్రంలో హైకోర్టు స్టే విధించడం అనేది కరెక్ట్ కాదు. అదేవిధంగా ఇది 42% మాకు రిజర్వేషన్ పాస్ చేసి లోకల్ బాడీ ఎలక్షన్స్కి ముందుకు వెళ్తే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. మేము బీసీలమంతా ఏకమై కూడా మా యొక్క రిజర్వేషన్ని మేము సాధించుకోవడానికి ఖచ్చితంగా ముందుకు వెళ్తామని మేము కోరుకుంటున్నాం.